ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు టాపిక్ వ్యక్తి అధ్యయన అంశాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పిక్ చేస్తున్నాను. ఒక ఫస్ట్ వైయక్తిక భేదాలు అంటే ఏంటో చూద్దాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే తరగతి గదిలో ఉన్న ప్రతి పిల్లవానికి మధ్యలో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రంగు, రూపు, వాటి తెలివితేటలు, వాళ్ళ అలవాట్ల మధ్యలో తేడాలు అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో వీటిని మనం వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటూ ఉంటాము. వైయక్తిక భేదాలను ఫస్ట్ శాస్త్రీయంగా నిరూపించింది ఎవరు అంటే ఫ్రావిన్స్ గాల్టన్. ఇది రచించిన గ్రంథం ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో వైయక్తిక భేదాల గురించి కొంతమంది వ్యక్తుల అభిప్రాయాలు ఏంటి? చార్లెస్ డార్విన్ మిలియన్ కొద్ది వ్యక్తులు ఉన్నప్పటికీ వారి మధ్య స్పష్టమైన భేదాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ప్లేటో ప్రకారం ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని తెలిపారు. అండ్ రూసో తన ఎమిలీ అనే గ్రంథంలో శారీరక భేదాలే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. జాన్ డూయి ప్రకారం విద్యా వ్యవస్థ వైయక్తిక భేదాలకు అనుగుణంగా ఉండాలని డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథంలో వివరించారు. సో 1986లో నూతన జాతీయ విద్యా విధానం ఏం చేసింది అంటే స్టూడెంట్ సెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ని ప్రతిపాదించడం జరిగింది అనమాట. దానికి సంబంధించి కొన్ని ప్లాన్స్ కూడా రాయడం జరిగింది, ప్రణాళికలు వేయడం జరిగింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ ప్లాన్స్ గారీ ప్లాన్. అమెరికాలోని గారీ నగరంలో 1908లో విలియం బర్డ్ దీన్ని రూపొందించారనమాట. పాఠశాల వనరులను పూర్తిగా ఉపయోగిస్తూ విద్యార్థుల ఆసక్తులకు అనుగుణంగా అభ్యసన కార్యక్రమాలు జరగాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రాజెక్ట్ మెథడ్ ఎవరు? అమెరికా దేశస్థుడైన కిల్ ప్రాటిక్ దీన్ని రూపొందించారు. ఇందులో విద్యార్థులు టీమ్ స్పిరిట్ని పెంపొందించి వాళ్ళు అభ్యసనాన్ని జరపాలన్నమాట. తర్వాత మొరిసన్ ప్లాన్ ప్రకారం బోధనలో 5 దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ విద్యార్థుల జ్ఞానాన్ని తెలుసుకోవటం, తర్వాత దానికి అనుగుణంగా బోధించటం, తర్వాత బోధించిన విషయాలకు తగ్గట్టుగా విద్యార్థులను పరీక్షలకి సిద్ధం చేయటం, తర్వాత బోధించిన విషయాలను వ్యవస్థీకరించుకోవటం, ఆర్గనైజ్ చేసుకోవటం, తర్వాత నేర్చుకున్న విషయాలపై చర్చించటం, కాంప్రహెన్సివ్ డిస్కషన్ అనేది కండక్ట్ చేయడం పిల్లల మధ్యలో. తర్వాత విన్నెట్కా ప్లాన్ ప్రకారం 1919లో సిడబ్ల్యూ వాష్బర్న్ దీన్ని రూపొందించడం అనమాట. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? వి ఫర్ విన్నెట్నా, డబ్ల్యూ ఫర్ విన్నెట్నా, డబ్ల్యూ ఫర్ వాష్బర్న్ అని గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం సృజనాత్మకత, క్రియేటివిటీని పెంపొందిస్తూ మరియు ఇతరులతో పోల్చుకోకుండా విద్యార్థి తన వేగంతో తాను అభ్యసించేలా ప్రోత్సహించాలి అనేది ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత డాల్టన్ ప్లాన్ ప్రకారం ఇది అమెరికాలోని డాల్టన్ హై స్కూల్లో ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీన్ని చేసింది హెలెన్ స్పార్క్ హాబ్స్. ప్రణాళిక ప్రకారం టైం టేబుల్తో సంబంధం లేకుండా అభ్యసన అనేది జరుగుతూ ఉండాలన్నమాట. సో దీనికంటూ ప్రత్యేకమైన గది, ల్యాబ్ ఉంటుంది. అక్కడ విద్యార్థులు ఉపాధ్యాయుల సహాయంతో